మై గాడ్, నేను చెప్పా కదా, బికాస్ 23, 24 అండ్ 25 వేర్ లిటిల్ టఫ్. నాకు బట్ నేను నమ్మకుండా ఎప్పుడూ లేను దేవుడిని. ఐ ఆల్వేస్ హ్యాడ్ వెరీ హెల్తీ రిగార్డ్ అండ్ ఫెయిత్, డెఫినెట్ ఫెయిత్ ఇన్ గాడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ సినిమా మేము ఇది షూట్ చేసేటప్పుడు చిరంజీవి గారు తన ఫార్మాటివ్ డేస్, అంటే తను అప్పుడప్పుడే చెన్నైలో స్ట్రగుల్ అవుతున్న టైము, అప్పుడప్పుడే సినిమాలు వస్తున్న టైంలో గురించి మాట్లాడుతూ ఆయన ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇది. బట్ మాకు మళ్ళీ చెప్పారు, మేమంతా అది ఎప్పుడు ఫస్ట్ షెడ్యూల్లోనే అనుకుంటా, కూర్చొని రండి టీ తాగుదాం రండి అని మాట్లాడుతుంటే, ఒకరోజు ఆయన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, చెడిపోవడానికి అన్ని ఆస్కారాలు నా చుట్టూన్నా నేను వాటి జోలికి వెళ్ళను, నాకు కావాల్సింది ఇది, అదొక్కటి చేసి పెట్టిన ఆయన దేవుడికి నేను దండం పెట్టుకున్నానండి, దెన్ ఇట్ హ్యాపెన్ టు మీ అని ఆయన చెప్పి ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ బిలీఫ్. హనుమంతుడికి ఆయన దండం పెట్టుకున్నాడు, చెడిపోవడానికి ఇక్కడ చాలా ఆస్కారాలు ఉన్నాయి, బట్ నేను వాటి జోలికి నేను వెళ్ళను, నాకు కావాల్సింది నాకు చేసి పెట్టు దేవుడా హనుమంతుడా అని హనుమంతుడికి మొక్కుకున్నది. అండ్ తర్వాత అది ఆయన ఇంత సక్సెస్ఫుల్ అయింది ఆయన చెప్పాడు. ఇట్ వాజ్ అ గుడ్ అంటే గుడ్ వ్యాలిడేషన్ కమింగ్ ఫ్రమ్ సచ్ అ సక్సెస్ఫుల్ పీక్ యాక్టర్. ఇట్ వాజ్ అ గుడ్ వ్యాలిడేషన్. నేను మళ్ళీ ఇంకా గట్టిగా నమ్మడం మొదలుపెట్టా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ థింక్ లైఫ్లో కొన్ని అయిపోతాయి అట్లా, నిజంగా ఏం చేయలేం. నేను బేసిక్గా చెప్పచ్చా ఇది ఇంకా? చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఐఎమ్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషినే నేనేమి మీకు ఒకటి చెప్పి ఇంకొకటి చేసే రకం మనిషి కాదు నేను.